హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరుండలండి. కొబ్బరుండలు అనేసరికి మనకి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు అవి చూసేసరికి మనకి టక్కన గుర్తు వచ్చేది ఈ కొబ్బరుండలేనండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కొబ్బరుండలు అనేసరికి ఏదో ఒక సందర్భంలో మనకి తినే గుర్తు వస్తుందండి. ఇది ఈరోజు నేను కూడా ఈ రెసిపీని చేసుకుంటున్నాను. ముందుగా నేను కొబ్బరికాయ ముక్కల్ని ఇలా శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకుని వెనక భాగం అంతా తీసేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకొని కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్పులు బెల్లాన్ని కూడా తురిమి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ప్యాన్ పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లంలోని చూడండి చాలా తక్కువ నీరు, ఈ విధంగా నీరు వేసుకోండి. వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చే వరకు మనం చూసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాకం చేసుకుందామండి. చూడండి ఇలా చూస్తున్నారా, చూడండి ఇలా మనకి తీగలాగా రావాలండి. చూడండి మనకి తీగలాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో ఈ తురుగుని వేసేసుకొని కలిపిసుకుందామండి. మంట మాత్రం సిమ్లో ఉండాలండి. మంటను ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుందండి. ఇప్పుడు దీన్ని కలిపిసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా బెల్లం ఇలా అంచులకి ఇలాంటివి వచ్చేసరికి ఈ టైంలో మనం కొంచెం చూడండి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ ఈ యాలకుల పొడి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలిపిస్తుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా కొబ్బరి బెల్లం ఇలా ఈ విధంగా వచ్చింది కదండి. ఇవి అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కొంచెంకి కాసంత నెయ్యి వేసుకొని ఇలా రాసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వెంటనే ఇందులో వంపేసుకొని చల్లారనిద్దామండి. కాస్త చల్లారాక మన చేతికి వేడికి సర్దుబాటు అయ్యేలాగా చూసుకొని ఇవి చిన్న చిన్న ఉండలు చుట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మన ఇలా గంచలో చూడండి, మనకి చేతికి అడ్జస్ట్ చేసుకొని చూస్తే ఇలా పాకం మనకి ఇలా ఉండలా రావాలండి. చూసారా, ఉండగా వచ్చింది. అంతేనండి. ఇలా వచ్చాక మనం ఉండలు చుట్టేసుకుందామండి చల్లారాక. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చక్కగా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయండి. ఇలా ఉండలు చుట్టేసుకున్నాను. అంతేనండి, ఎంతో తొందరగా అయిపోయేవి కొబ్బరి ఉండలు, ఎంతో టేస్టీగా ఉండేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.